700 శ్లోకాలంతా కంఠస్థం చేస్తారు. Many memorize all 700 verses of the sacred Bhagavad Gita. ఏం ప్రయోజనము? But what is the use? ఆ 700 శ్లోకాలు కంఠములకు నొప్పి మాత్రమే. Reciting the 700 verses gives you only pain in the throat. ఒక్క శ్లోకాన్ని నీవు ఆచరించు చాలు. Practice the teachings of just one verse. That is enough. ఒక్క విషయాన్ని నీవు ఆచరణలో పెట్టు చాలు. Practice one teaching. That's enough. దీన్నంతా మనం చేయనక్కర్లేదు. You don't have to memorize all the verses. ఆడవాళ్ళు కూడా బాగా తెలుసును. Women know this idea very well. ఈ రైస్ బాయిల్ చేసే సమయం లోపల అన్ని రైస్ బాయిల్ అయిందని అన్ని రైస్ ను మీరు చూడరు. ఒక గరిటతో 2 మెతుకులు తీస్తారు, ఉడికింది అని చక్కగా వాడు సంతృప్తి పడతారు. When cooking rice, they sample a couple of grains to check if the rice is cooked. సముద్రం దగ్గరికి పోతారు. సముద్రం యొక్క టేస్ట్ ఎట్లా ఉందంటే సముద్రాన్ని అంతా తాగనక్కర్లేదు. To taste the ocean, you don't have to drink the entire ocean. సముద్రాన్ని తాగలేరు. And no one can. డ్రాప్ నీవు నాలుగు పైన వేసుకో, దాని యొక్క రుచి తెలిసిపోతుంది. Place 1 drop of ocean water on your tongue and you will know the taste. అదే విధంగానే ఒక్కటి ఆచరణలో పెట్టు చాలు. Similarly, put one thing into practice. That is enough. ఎందుకు ఈ కొండలు గుట్టలు బుక్కులు చదివేది? Why read heaps and mountains of books? పుస్తకముల నిండా మస్తుగా చదువుండే. Books are full of information. మస్తకముల నిండా మట్టి మెండు. మస్తకంలో అంతా ఉండేదంతా మడ్డే. But the head is full of mud and mud. ఇట్టివారు నన్ను ఎరుగంగనేత్తురా. Can such people ever know me? చదువులుండి ఏమి ఫలము? What is the use of all such education? ఇది కాదు మన చదువులు. This is not true education. చదివినది అంతో ఇంతో మనము ఆచరణలో పెట్టాలి. We should practice what we read at least to some extent. ఇటువంటి విషయాలు ఏ ఒకటో రెండో అని కూడా మనం ఆచరణలో పెట్టాలి. Practice at least 1 or 2 things of what you heard. ఊరికే రామ కృష్ణ గోవింద నారాయణ అని మాటలతో చెప్పినంత మాత్రంలో చాలదు. It's not enough to merely chant the name of God. ఇది కేవలం నాలుకతో ఉచ్చరించినంత మాత్రమే చాలదు. It's not enough just to utter with our tongue. హృదయములో ప్రతిష్ఠింపజేసుకోవాలి. You have to install that in your heart. ఆ ప్రతిష్ఠింపజేసుకున్నటువంటిది నీకు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాయి. The one that is installed in the heart will be with you always. కానీ దైవం చూసిన రామా అనుకోవటం. You see one God and say Rama. ఇంకోటి చూసిన కృష్ణ అనుకోవటము. You see another and say Krishna. పెద్ద స్టంట్స్. This is all a big stunt. నిజంగా కూడా ఇవి సరైనటువంటివి కానే కాదు. This is not correct. సాధనలో మనం విచారణ చేసుకుంటే నేడు మీకు అర్థం కాకపోయినప్పటికీ భవిష్యత్తులో మీకు అర్థమవుతుంది. You may not understand now, but you will in the future. ఎవరు నీకు చెప్పకపోయినప్పటికీ నీ కాన్షియస్ నీకు తప్పక చెప్తుంది. Whether someone tells you or not, your conscience will surely tell you. కనుక నీ కాన్షియస్ తో నీవు సాక్షిగా నీవు పోవాలి. So keep conscience as your witness. అది నిజమైనటువంటి భక్తి. This is true devotion. బయట ఆకారంలో బయట యొక్క స్వభావంలో కూడా మనం ఆచరించడానికి ప్రయత్నించదక్కర్లేదు. Don't practice by following external forms and external characteristics. నీ తత్వాన్ని నీవు గుర్తించు. Know your innate nature. అందుకే నీవెవరు అని ప్రశ్నించకూడదు. హూ am I దాన్ని ప్రశ్నించుకో. That is why you should question yourself. Who am I? Who am I? ప్రపంచంలో ఉన్నటువంటి ఒక విషయాలంతా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. We are eager to know the matters of the whole world. అమెరికా పేపర్ ఎట్లా వచ్చింది, రష్యా పేపర్ ఎట్లా వచ్చింది, ఇంగ్లాండ్ పేపర్ ఎట్లా వచ్చింది, పాకిస్తాన్ పేపర్ అన్ని పేపర్లు మనం చూస్తున్నాము. You go through all the newspapers of America, Russia, England and Pakistan. న్యూస్ పేపరే. They are all just daily newspapers. అవంతా న్యూసెన్స్ పేపర్సే. It's not a newspaper, but it's a nuisance paper. రియల్ న్యూస్. What is within you is the real news. అదే నీ న్యూస్. And gives you the view of true reality. దాన్ని మనం పట్టుకోవాలి. We must catch hold of that. పేపర్కి ఏమాత్రం కూడా రుచులు లేవు.
The paper does not have any taste or smell. పేపర్కి ఏమాత్రము వాసనలు లేవు, కానీ ఆ పేపర్ తో మనం చేర్చినటువంటి పదార్థముల వల్ల ఆ పేపర్ కు వాసన కలుగుతుండాలి. But the paper develops the smell of the material it is associated with. న్యూస్ పేపర్ చదివా, అది రేపటి దినం వేస్ట్ పేపర్ అయిపోయింది. Today's newspaper is tomorrow's waste paper. కానీ రేపటి దినం దాంట్లో ఒక పూలంతా కూడా పొట్టం కట్టావు. The next day, you wrap jasmine flowers in the paper. కానీ ఆ పేపర్ ను మనం చూస్తే ఆ యొక్క జాస్మిన్ ఫ్లవర్స్ అంతా వాసన అంతా మనకు తగులుతూ ఉండాలి. Now the paper smells like jasmine flowers. ఆ మల్లెపూల వాసన పేపర్ లో ఉందా? Is the smell of jasmine in the paper? మల్లెపూలు ఆ పేపర్ లో కట్టడం చేత, ఆ సంబంధం చేర్చడం చేత, ఆ సంపర్కం చేర్చడం చేత ఈ యొక్క పవిత్రమైన వాసన మనకు లభ్యమవుతుంది. The paper has a nice smell of jasmine because of its association with the jasmine flowers. అదే పేపర్ నందు ఇంత పకోడాలు పొట్టం కట్టుకో. With the same paper, if some pakodas, an Indian snack, is wrapped, ఆ పకోడాలు తినేసేసి ఆ పేపర్ ను వాసన చూడు, పకోడాల వాసనే వస్తుంది. the paper will smell of pakodas. కారణం ఏమిటి? What is the reason? ఆ పకోడాల సంపర్కం చేతనే ఈ పేపర్ కి వాసన వచ్చింది. It is only because of the association with the pakodas. అదే పేపర్ లోపల డ్రై ఫిష్ పొట్టం కట్టేసేయి. Now, use the same paper to wrap dry fish. కానీ ఆ దగ్గర కూడా పోలేము, అంత వాసన వస్తుంది. It smells so bad that we cannot go anywhere nearby. ఇవన్నీ కూడా సంపర్కముల చేతనే వచ్చేటువంటివి కానీ స్వభావంతో వచ్చేటువంటివి కాదు. All these are the results of the association, but not their original nature. That is why run away from bad company. Seek the company of good. Do good and meritorious deeds day and night. Discriminate between what is temporary and what is permanent. All of you have to follow these 4 instructions. Run away from bad company. Because of bad company, all our thoughts become bad. Join the good company. Do meritorious acts day and night. Only when you do good deeds, you become good people. కనుకనే వ్యాసుడు కూడా చెప్పాడు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 యొక్క పురాణముల యొక్క సారమును 2 వాక్యములో చెప్పాడు. త్యజ దుర్జన సంసర్గం. Sage Vyasa summarized the essence of the 18 Puranas, the sacred texts, in 2 sentences. Help ever, hurt never. Help ever, hurt never. ఈ రెండింటి యందు మనం జీవితాన్ని గడిపితే చాలు. It is enough to lead life following these 2 maxims. ఎక్కడ కూడా ఏ దేశం కూడాను ఆపదలకు గురి కాదు. Then no country will be in danger. అన్ని దేశములు కూడాను క్షేమంగానే ఉంటుండాలి. All countries shall remain safe. ఎందుకంటే కంట్రీస్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటివి కాదు. Because countries are not separate. ఒక్కొక్క దేశమంతా ఒక్కొక్క రూమ్ వంటిదే. Each country is compared to a single room. ప్రపంచమంతా కూడా పెద్ద భవనం వంటిదే. The whole world is a mansion. ఈ భవనంలో అన్ని దేశములు కొన్ని రూములే. All countries are the rooms in that mansion. కానీ మన భారతదేశం అనే రూమ్ లోపల మనం ఉంటున్నాము. We are living in a room called Bharat, India. It is also a room. ఇదే ప్రపంచం కాదు. It is not the whole world. ఈ విధంగా మనం భావించుకొని పోతే అందరూ కూడా ఏకమైపోతారు. If we keep thinking this way, then we will all be united. సర్వభూత తిరస్కారం. If we reject anyone, ఎవరిని మనం తిరస్కారం చేసినా దైవాన్ని తిరస్కారం చేసేది. It amounts to the rejection of God. ఈ విధంగా మనం విచారణ చేస్తూ ఈ ఐ అనేటువంటి ఏకత్వాన్ని మనం చక్కగా దృఢంగా విశ్వసించాలి. In this way, we must inquire about the principle of I and firmly believe in that principle.